జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పలు అభివృద్ధి పనులను పరిశీలించిన వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన 100 పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, బస్ డిపో, బడా భీమ్గల్ బ్రిడ్జ్ వంటి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో నిలిచిపోయాయని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ 3 నెలల్లో అభివృద్ధి పనులు చేస్తామని, పూర్తి చేస్తామని, రూపాయలు 5 కోట్ల నిధులు తీసుకొస్తామని హామీ ఇచ్చారని, అయితే ఈ గడువు ముగిసిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. ఇంకో నెల రోజుల్లోగా ఆసుపత్రి, బ్రిడ్జి, మార్కెట్తో పాటు పెండింగ్లో ఉన్న అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేసిన ప్రశాంత్ రెడ్డి, లేని పక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన భారీ ధర్నాలు, ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. మొన్న మీరు మధ్యలో దూరి మహేష్ కుమార్ గౌడ్ గారు భీమ్గల్ మున్సిపాలిటీలో గెలవాలని మధ్యలో దూరి మాట ఇచ్చారు. 3 నెలల్లో నేను 5 కోట్లు తెరిపిస్తా హాస్పిటల్ని అని చెప్పి మీ అందరు సాక్ష్యం దానికి. కాబట్టి 3 నెలలు కాదు, మీరు అడిగింది కాదు, 4 నెలలు కూడా అయిపోయింది. ఇంకొక నెల టైం ఇస్తున్నాం. 1 నెల రోజుల లోపల భీమ్గల్ ఆసుపత్రి నిర్మాణం మిగిలిపోయిన చిన్న చిన్న పనులు పూర్తి చేసి ఆసుపత్రిని ప్రారంభోత్సవం చేపియాలి. మహేష్ కుమార్ గౌడ్ గారు, మీది బాధ్యత. నెల రోజుల లోపల 2 ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు నెల రోజుల లోపల కాంట్రాక్టర్కి పెండింగ్ బిల్లు ఉంటే ఇచ్చి ఆ మార్కెట్ పనులు తిరిగి ప్రారంభం చేయాలి. 2, 3 భీమ్గల్ బస్ డిపో నెల రోజుల లోపల యథావిధంగా మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎట్లయితే కార్యకలాపాలు నిర్వహించిందో బస్ డిపో అట్లా నిర్వహించాలి. 4 భీమ్గల్లో మేము మంజూరు చేసిన 11.5 కోట్లతోటి ఏవైతే మీరు మున్సిపల్ ఎన్నికలప్పుడు హడావుడిగా కంకర్లు పోసి ప్రారంభం చేసినారో ఆ రోడ్లు, డ్రైనేజీ పనులన్నీ నెల రోజుల లోపల పూర్తి చేయాలి. 5 బడా భీమ్గల్ బ్రిడ్జ్ మరమ్మతుల పనులు నెల రోజుల లోపల పూర్తి చేయాలి. లేకపోతే ప్రజల పక్షాన, భీమ్గల్ పట్టణ ప్రజల పక్షాన, భీమ్గల్ మండల ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది, నిరసన కార్యక్రమాలు తీసుకుంటుంది, ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నిలదీస్తుంది అని చెప్పి ఈ పత్రికా ముఖంగా, ఈ మీడియా సమావేశం ముఖంగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హెచ్చరిస్తా ఉన్నాను. జై తెలంగాణ.